భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కరీంనగర్లో భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని తెలంగాణ చౌక్ నుంచి బస్టాండ్, కూరగాయల మార్కెట్, టవర్ సర్కిల్, రూరల్ పోలీస్ స్టేషన్, కమాన్ చౌరస్తా మీదుగా సిపిఐ కార్యాలయం వరకు ఎర్ర జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ సిపిఐ అన్నారు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి. భారతదేశంలో స్వాతంత్రం మా జన్మక్కని పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో ఆవిర్భవించింది. నేటికి అది 100 సంవత్సరాలు శత జయంతి ఉత్సవాలలో భారత కమ్యూనిస్టు పార్టీ అడుగు పెడుతున్నది. ఈ దేశంలో స్వాతంత్ర పోరాటంలో స్వాతంత్ర అనంతరం జరిగినటువంటి రాజ్యాంగ చట్టము అనుగుణంగా ఈ దేశంలో కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాంగ పరిధిలో హక్కులు కావాలని ఈ పరిపాలకులపైన పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి అనేక లక్షలాది మంది కమ్యూనిస్టు యోధులను త్యాగాలు చేసి ఈ భూమి కోసం, భుక్తి కోసం, దున్నేవాడికి భూమి కావాలని పెద్ద ఎత్తున పోరాటాలు చేసినటువంటి కమ్యూనిస్టు పార్టీ దాని 100 సంవత్సరాల వసంతాలు నిండుతున్న సందర్భంగా ఈ దేశంలో రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ, అదేవిధంగా ఈ దేశంలో 530 పైగా ఉన్నటువంటి సంస్థానాలను